మూత కాదు పాలు పోసుకోండి. పాలు పోసుకోండి. హాయ్ హలో మమ్మమ్యాన్స్. పామర్ సైడ్ మనం వెళ్తుంటే మనకి పొలిమెట్ల అని చెప్పి ఒక విలేజ్ అయితే ఉంటుంది. సో ఆ విలేజ్కి చిన్న వర్క్ ఉండి నేను మహేష్ అయితే వెళ్ళాం. సో రిటర్న్ అవుతున్న టైంలో పొలం దగ్గర ఇద్దరు బాబాయిలు కనబడ్డారు. ఆ పొలం వైపు చూస్తూ చాలా దీనంగా అయితే మాట్లాడుకుంటున్నారు. ఏంటి వీళ్ళు ఇంత దీనంగా మాట్లాడుకుంటున్నారు? రీసెంట్గా మనం చూసుకుంటే ముంతా తుఫాన్ అనేది చాలా ఎఫెక్ట్ చేసింది కాబట్టి పొలాల్ని. సో దాని గురించి కూడా తెలుసుకుందాం అని చెప్పి ఆగి డీటెయిల్స్గా తెలుసుకున్నాం అనమాట. వాళ్ళు మాకేం చెప్పారంటే ఇంకొక నెల రోజులు ఆగుండుంటే తుఫాన్ రాకుండా పంట అనేది చేతికైతే పర్ఫెక్ట్‌గా వచ్చేసేది. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న డ్యామేజ్ మనం అబ్జర్వ్ చేసుకుంటే 100%లో 25% పంట అనేది పడిపోయిందంట. సో ఇక్కడ పాలు పోసుకునే దశంట. అయితే పాలు పోసుకునే దశ అంటే నాకు అర్థం కాలేదు ఫస్ట్. ఏంటని చెప్పి నేను డీటెయిల్‌గా అడిగాను. దాని మీనింగ్ ఏంటంటే ధాన్యం అనేది పర్ఫెక్ట్‌గా తయారవుతున్న టైం అంట అది. సో ఈ టైంలో పంట పడిపోవడం వల్ల ఈ పంట అనేది కుళ్ళిపోయి నాశనం అయిపోతుందంట. సో వీళ్ళు డీటెయిల్‌గా అయితే చూపిచ్చారు నాకు. మనం చూసుకోవచ్చు ఇక్కడ మీకు స్క్రీన్‌లో కూడా కనబడుతుంది కదా! ఇది మొత్తం పంట అనేది ఇప్పుడు కరెక్ట్‌గా చేతికొచ్చే టైంలో పంట కోల్పోవడంతో చాలామంది రైతులనేరు బాధపడుతున్నారు. సో చాలా ఎఫెక్ట్ అయినాయి పొలాలు కూడా.